ఆ అబ్బాయి అక్కడ నిలబడ్డాడు. ఆ శివలింగం అక్కడ పెట్టిండు. ఆ శివలింగంలో అఖండమైన వెలుగుతోటి, పెద్ద వెలుగుతోటి కనపడ్డాడు. మామూలు గారు వెలుగు, అంత వెలుగుతో కనపడి ఆ శివలింగంలో ఐక్యమైపోయిందండి ఈ అబ్బాయి. మరి ఏంది పోయి వెళ్ళిపోతాడు. నేను మాత్రం కనపడితేనే వచ్చిన, తర్వాత వచ్చాను. చెప్పింది భగవంతుడు ఎందుకు వచ్చింది చెప్పింది కదా ఇందాక. ఎందుకు సృష్టికి ఆగిపోయే ప్రమాదం వచ్చింది. పూజ ఇక్కడ పూజ వైష్ణవ పైకి చందాల, సూర్య భగవానికి చందాల పూజ చెంది భూమి నిలబడుద్ది. వైష్ణవుడు బ్రాహ్మణుడు ఎక్కడ చేసినా భూమి వరకే వస్తుంది, కానీ శక్తి పైకి పోవటల. తిరుపతి కూడా పైకి పోవట్లేదండి, భూమి వరకే వస్తుంది, భూమి వరకే ఉంటుంది, పైకి పోదు. పూజ దేవాలయాల పూజ పైకి పోతేనే భూమి నిలబడుద్ది. పోవట్లే కాబట్టి భూమి ప్రమాదం వచ్చింది. భూమి పోతే నీరంతా పైకి వస్తుంది, పైకి వచ్చి సృష్టి ఆగిపోయే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు సృష్టి ఆగిపోయే ప్రమాదం వచ్చింది. అందుకని ఆ స్వామి భూమిని కాపాడటానికి స్వామి భూమి మీదకి వచ్చిండు. అసలు జ్యోతి స్వరూపుడే భూమి మీదకి వచ్చిండు. ఎవరో కదా, అఖండ జ్యోతిలో నుంచే వస్తాడు స్వామి. చూసే చెబుతున్నా, ఇది నేను ఒట్టి చెప్పడం కాదు. అన్ని కిరణాలు, అంతులేని కిరణాలు, 1, 2, 3 అని కాదు. తపస్సు అయితే పరిపూర్ణమైంది, ఇప్పటికి అయిపోయింది. అఖండ జ్యోతి ఒక్కసారి వచ్చాము, నువ్వు అన్నట్టుగా రావటం. అఖండ జ్యోతి అనంతమైన వెలుగు, సృష్టికి మూలం. అప్పుడు లోకాధిపతులు లోకస్తులు అందరూ పోయినా కూడా ఆ జ్యోతి మిగులుద్ది.